డిస్కషన్ లోకి పిలుస్తాను. సార్ రండి, వెల్కమ్. కూర్చోండి, ఇక్కడ కూర్చోండి, పర్లేదు, నిలబడతాం, కూర్చోండి. సో ఒక ఈక్వేషన్ కనిపిస్తున్నది సార్. తెలంగాణ రిజల్ట్ ఎలక్షన్ కమిషన్ కూడా అఫీషియల్ గా వెబ్సైట్ లో పెట్టింది. సరే, 8 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ లీడ్ లో ఉంది, 7లో బీజేపీ లీడ్ లో ఉందని అంటున్నారు. సో అఫీషియల్ వెబ్సైట్ లో పెట్టిన ఇన్ఫర్మేషన్ లో 6 కాంగ్రెస్ లీడ్ లో ఉంది, బీజేపీ 4, బీఆర్ఎస్ 1 మెదక్లో లీడ్ లో ఉంది, ఎంఐఎం 1 స్థానంలో లీడ్ లో ఉంది. సో మొత్తం 6, 4, 10, 11, 12 స్థానాలకు సంబంధించిన అప్డేట్స్ వీళ్ళు ఇస్తా ఉన్నారు. సో ఇక్కడ అదే చూస్తున్నా. ఒకసారి ఇది జస్ట్ అనలైజ్ చేస్తే ఈ నియోజకవర్గం వచ్చి ఆదిలాబాద్. ఇది ఆదిలాబాద్ లో 41,335 ఓట్ల మెజార్టీతో గోడం నగేష్ బీజేపీ లీడ్ లో ఉంది. సో మంచి మెజారిటీనే ఇక్కడ బీజేపీ నగేష్ ఇస్ అన్ యాక్సెప్టబుల్ లీడర్, దాంట్లో డౌటే లేదు. అందరూ ఇక్కడ 4 బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్ళు ఫైట్ గట్టిగానే ఇచ్చారు. కాంగ్రెస్ కూడా గట్టిగానే ఇచ్చే ప్రయత్నం చేసింది కానీ బట్ సుగుణ కొద్దిగా నోటు దుర్గా మనిషి. ఆత్రం సక్కు బీఆర్ఎస్ పార్టీ 3rd ప్లేస్ లో ఉన్నది ఇక్కడ. సో నెక్స్ట్ నియోజకవర్గం బీజేపీ నియోజకవర్గం అరవింద్ నియోజకవర్గంలో నిజామాబాద్ నియోజకవర్గంలో ధర్మపురి అరవింద్ 27,562 ఓట్ల మెజారిటీతో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ. జీవన్ రెడ్డి 2nd ప్లేస్ లో ఉన్నారు. బాజిరెడ్డి గోవర్ధన్ 3rd ప్లేస్ లో ఉన్నారు. అసలు ఈయన దరిదాపులనే లేట్ చూడండి, 20,000 ఓట్లే పడ్డాయి. అంటే అసలు వాళ్ళు వదిలేసుకున్నారు ఎలక్షన్ ని. సో ఆల్మోస్ట్ 27,000 అంటే ఇక్కడ కూడా దాదాపు విజయం ఖాయంగానే కనబడతా ఉన్నది, డౌట్ లేదు బీజేపీది. నెక్స్ట్ బీజేపీకి వస్తున్న మరో నియోజకవర్గం కరీంనగర్ బండి సంజయ్ నియోజకవర్గం. ఇక్కడ కూడా బంపర్ మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. 57,754 ఓట్ల మెజారిటీతో బండి సంజయ్ లీడ్ లో ఉన్నారు. ఎవరి మీద? కాంగ్రెస్ అభ్యర్థి మీద, వెలిచాల రాజేందర్ రావు. సో వినోద్ రావు ఇక్కడ ట్రయాంగిల్ బాగానే ఓట్స్ పడ్డాయి, బట్ వీళ్ళిద్దరు ఓట్లు పంచుకుంటా ఉన్నారు. లీడ్ మాత్రం బండి సంజయ్కి వస్తూ ఉన్నది. సో ఇద్దరి మధ్య గ్యాప్ పెద్దగా కనిపించట్లేదు, ఒక 5,000, 6,000 ఓట్ల తేడా మాత్రమే ఉన్నది. సో ఇది 2nd, 3rd ఎవరు అన్నది కాంగ్రెస్ బీఆర్ఎస్ డిసైడ్ చేసుకోవాలి. నెక్స్ట్ బీజేపీకి వస్తున్న మరో సీటు ఏ నియోజకవర్గం ఇది? కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నియోజకవర్గం. ఇక్కడ కూడా మంచి మెజారిటీని వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటివరకు ఐ థింక్ నేను అనుకోవడం 3-4 రౌండ్స్ ఏమైనా కంప్లీట్ అయ్యి ఉండొచ్చేమో. 29,346 ఓట్ల లీడ్ లో ఉన్నారు కిషన్ రెడ్డి. దానం నాగేందర్ 2nd ప్లేస్ లో ఉన్నారు. అండ్ పద్మారావు 3rd ప్లేస్ లో ఉన్నారు. పద్మారావు పోటీ గట్టిగానే ఇస్తాడని అనుకున్నారు కానీ పెద్దగా ఏం ఓట్స్ పడతలేవు. అసలు వాళ్ళ నాయకుడే ఓటమిని యాక్సెప్ట్ చేసేసి ఓట్లు బీజేపీకి వేయండి అని చెప్పినాడు. అది పరిస్థితి. సో నెక్స్ట్ బీజేపీ 1, 2, 3 వీళ్ళు 6 ఇచ్చినారా? వెనుకదండి సారీ, ఈటల రాజేందర్ నియోజకవర్గం. ఈటల వాము. సో ఆల్మోస్ట్ 92,442. సో మంచి మెజారిటీ వస్తున్నది ఈటల రాజేందర్ కి. ఊహించిన మెజారిటీనే ఇది. పట్నం సునీత మహేందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి మీద 92,442 ఓట్ల మెజారిటీలో ఉన్నారు. సో ఇది ఆల్మోస్ట్ 2 లక్షలకు పైన మెజారిటీ వచ్చే అవకాశం కనిపిస్తున్నది. బీఆర్ఎస్ ఇక్కడ చేతులు ఎత్తేసింది. ఆల్మోస్ట్ మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ బీఆర్ఎస్ ఉన్నాయి. 7 కదండి, 6 ఉన్నాయా? 7 ఉన్నాయి మల్కాజ్గిరి పరిధిలో. 7 బీఆర్ఎస్ ఉన్నాయి. బట్ ఇక్కడ ఓట్స్ మాత్రం లేవు. ఎంపీ ఎలక్షన్స్ వచ్చేసరికి కేవలం వాళ్ళకి 79,756 ఓట్లు పడ్డాయి. ఈటల రాజేందర్ కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి మీద 92,442 ఓట్ల లీడ్ లో ఉన్నారు. మనం ఎందుకు చూస్తున్నాం అంటే తెలంగాణ రిజల్ట్ కాబట్టి ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం. నెక్స్ట్ డీకే అరుణ. ఇది హోరాహోరీ ఫైట్ నడుస్తున్నది. మహబూబ్ నగర్ విషయం. మహబూబ్ నగర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం, గట్టిగా ఫోకస్ చేసిన దాదాపు 10-11 సార్లు అక్కడ మీటింగ్లు పెట్టిరు. కొడంగల్కి పోయిండు, మిగతా అన్ని నియోజకవర్గాలు తిరిగిరు. సో ఇక్కడ కాంగ్రెస్ క్యాండిడేట్ చాలా వీక్ గా ఉన్నాడు, బీజేపీ క్యాండిడేట్ బలంగా ఉన్నారు. సో డీకే అరుణ ఎడ్జ్ లో ఉన్నారు. ఇప్పటి వరకు అయితే 77,617 ఓట్లు ఆమెకు పడ్డాయి. అంటే దాదాపు 4,266 ఓట్ల మెజారిటీ ఇప్పటి వరకు కనిపిస్తా ఉన్నది. ఇది ఎక్కడి వరకు వెళ్తుంది అన్నది చూడాలి. ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ ఫైట్ లో బీఆర్ఎస్ కి పెద్దగా ఓట్లు, బట్ వాళ్ళు చీల్చే ఓట్ల మీద గెలుపోవటంలో ఆధారపడే అవకాశం ఉంది. మరి లేటెస్ట్ ట్రెండ్స్ అయితే వంశీచంద్ర రెడ్డి మళ్ళీ లీడర్ అంటున్నారు. అంతేనా? కాంగ్రెస్ వంశీ మళ్ళీ లీడ్ లోకి వచ్చిందని అంటున్నారు. చూడాలి, ఇది కొంత డిలే ఉంటుంది ఎందుకంటే అఫీషియల్ వెబ్సైట్ కాబట్టి. చూసాం ఇది మల్కాజ్గిరిది. హైదరాబాద్ మల్కాజ్గిరి
హైదరాబాద్ ఎంఐఎంఏ వస్తుంది ఏం చేసినా. ఇదేందో కొండా విశ్వేశ్వరరెడ్డి చేవెళ్ళ నియోజకవర్గం. చేవెళ్ళలో కొండా విశ్వేశ్వరరెడ్డి 21,071 ఓట్ల మెజారిటీలో ఉన్నారు. ఇది కూడా ఆయన గెలవబోతున్నారని మనం అనొచ్చు. 7th సీట్ ఇది. 7th ఇది. 7th సీట్ ఇది. గడ్డం రంజిత్ రెడ్డి మీద కాంగ్రెస్ సెకండ్ ప్లేస్ లో ఉన్నది. ఇక్కడ మనం ఓట్ పడ్డ షేర్ చూస్తే బీఆర్ఎస్ ఇక్కడ టోటల్ చేతులు ఎత్తేసింది. ఈ సీట్లు మేము పల్లెరంలో పెట్టి బీజేపీకి ఇచ్చినాం ఈ సీట్లని. yes exactly, these are all కాంగ్రెస్ స్పాన్సర్డ్ సీట్స్ ఇన్ బీజేపీ. ఓకే, సో ఈ లెక్క ప్రకారం చూస్తే 7 ఇచ్చినారు. జస్ట్ అప్డేట్ అయింది. 7 స్థానాల్లో వాళ్ళ స్ట్రెంత్ 4 7 స్థానాలు. ఇఫ్ ఒకవేళ రేవంత్ రెడ్డి స్ట్రాటజీ కరెక్ట్ గా ఉంటే 4 సీట్లకే ఆగేది. మీకు ఎదురుగా వచ్చి చెప్తారు ఇప్పుడు ఆయన. రేవంత్ రెడ్డి దయ వల్ల వీళ్ళకి బీఆర్ఎస్ చూద్దాం. మెదక్ వెరీ ఇంట్రెస్టింగ్. మెదక్ లో 584 చాలా తక్కువ. సో వెంకట్రామిరెడ్డి 584 ఓట్ల లీడ్ లో ఉన్నారు. ఎక్కడ నేను అనుకోవడం ఈయన సిద్దిపేట గజ్వేల్ తప్పితే ఇప్పుడు పటాన్చెరు నర్సాపూర్ ఓపెన్ అయితే ఇది మళ్ళీ బ్యాక్ అవుతుంది. ఇప్పుడు ఏం నడుస్తుందో తెలియదు కానీ రౌండ్స్. వెంకట్రామిరెడ్డి బీఆర్ఎస్ 584 ఓట్ల లీడ్ లో ఉన్నారు. రఘునందన్ రావు సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. నీలం మధు థర్డ్ ప్లేస్ లో ఉన్నారు. జహీరాబాద్ చూస్తా. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫైట్. మెదక్ లో రఘునందన్ వర్సెస్ వెంకట్రామరెడ్డిగా నడుస్తున్నది. జస్ట్ ఇంతకు ముందు మళ్ళీ నీలం మధు ఒకసారి అయితే ఫస్ట్ ప్లేస్ కి వచ్చిన పరిస్థితి ఉన్నది. చూడాలి మరి ఎట్లుంటది అన్నది. నెక్స్ట్ ఇది బీఆర్ఎస్ ఉన్న ఏకైక సీట్ ఇది. ఇక మిగతావన్నీ ఇక్కడ ఇది పెద్దపల్లిలో 24,511 ఓట్లతో గడ్డం వంశీ లీడ్ లో ఉన్నాడు. బీజేపీ ఇక్కడ సెకండ్ ప్లేస్ లో ఉంది. ఇది కొంత షాకింగ్ న్యూస్ గానే చెప్పాలి, అంతే కదండి. ఎందుకంటే ఇప్పుడు కొప్పుల ఈశ్వర్ ఆయన మంచి క్యాండిడేటే, బీఆర్ఎస్ బలంగా ఉన్నది నియోజకవర్గమే అదంతా. సో అయినా కూడా ఇక్కడ బీజేపీ సెకండ్ ప్లేస్ లో ఉంది. వాళ్ళు మొత్తానికి చేతులు ఎత్తేసారు. బీఆర్ఎస్ యాక్చువల్లీ కొప్పుల ఈశ్వర్ ఇప్పుడు గోమాస శ్రీనివాసు కాంగ్రెస్ ఆయన. ఇప్పుడు మీరు లాస్ట్ 2-3 days లో కొప్పుల ఈశ్వర్ బ్యాచ్ అంతా బీజేపీకి ఏమని కూడా చెప్పింది. ట్రెండ్స్ ఓడిపోతాం. బీఆర్ఎస్ నాయకత్వం ఎగ్జాక్ట్లీ బీఆర్ఎస్ నాయకత్వం కొప్పుల ఈశ్వర్ని వదిలెట్టింది. వద్రవయ్య మనకెందుకు ఇది అన్నట్టుగానే వచ్చినారు. కాంగ్రెస్ అదే చూస్తున్నా. ఇది ఓపెన్ చేసినాం కదా పెద్దపల్లి భువనగిరి. ఒక్క నిమిషం. జహీరాబాద్ భువనగిరి. ఇది ఎక్కడ? జహీరాబాద్ లో సురేష్ షెట్కర్ లీడ్ లో ఉన్నాడు 13,439. సో లీడ్ తక్కువనే ఉన్నది. చూడాలి లాస్ట్ వరకు. ఎవరు? బీబీ పాటిల్ పైన. సో థర్డ్ ప్లేస్ లో 46,000 ఓట్లు పడ్డాయి. ఎవరికి? అనిల్ కుమార్ బాగానే పడ్డాయి. సో వాళ్ళు కూడా యాక్చువల్గా ఆయన క్యాండిడేట్ కొంత బలంగానే ఉన్నాడు కానీ పార్టీ ఇది అయిపోయింది. నెక్స్ట్ భువనగిరి ఇది చూస్తాం. ఇది బలరాం నాయక్ మహబాద్ నియోజకవర్గం. ఇక్కడ బంపర్ మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. 80,364. ఇక్కడ బీజేపీ థర్డ్ లో ఉన్నది. ఎక్స్పెక్ట్ చేసింది ఖమ్మం ఇది 4. అసలు ఈయన ప్రచారమే చేయలేదని కూడా సరిగ్గా ఆయనకి ఏమంత పెద్ద ఖాస్ లేదు ఆయనకి. సో ఇక్కడ బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్ లో ఉన్న నియోజకవర్గం మహబాద్. ఇక్కడ బీఆర్ఎస్ గెలవడానికి అయితే అవకాశాలు లేవు. నెక్స్ట్ వరంగల్ విషయానికి వద్దాం. వరంగల్ కూడా వెరీ ఇంట్రెస్టింగ్. వరంగల్ కూడా 48,914 ఓట్ల లీడ్ లో ఉన్నారు. కడియం కావ్య. సో ఇది గెలిచేస్తారు, ఇంకా అయిపోతుంది. సో ఆల్మోస్ట్ ఇక్కడ బీజేపీ చాలా హోప్స్ పెట్టుకున్నది, బట్ కుదరలేదు. ఆయన మీద ఉన్న వ్యతిరేకత కావచ్చు రకరకాలుగా. సో ఏదేమైనా కడియం కావ్య గెలవడాన్ని ఇది ఇటు కడియం శ్రీహరికి కానీ కావ్యకి కానీ అట్రిబ్యూట్ చేయడానికి వీల్లేదు. దీని ప్రభావము ఇతర నియోజకవర్గాల మీద పడి కాంగ్రెస్ వెనకంజ ఇస్తుంది. అర్థమైందా లేదా? ఈ అవకాశవాద రాజకీయాలను అసలు యాక్చువల్లీ కాంగ్రెస్ లో అక్కడ కుక్క నిలబెట్టినా గెలుస్తుంది. కుక్కకి కాంగ్రెస్ టికెట్ ఇచ్చినా గెలుస్తుండే. అది కడియం శ్రీహరి వల్లనో కావ్య వల్ల వచ్చిన సీటు కాదు అది. కరెక్ట్. భువనగిరిలో ఇది కూడా భువనగిరి కాంగ్రెస్ గెలవబోతున్నది సార్. వెరీ క్లియర్. ఇక్కడ మెజారిటీ కూడా భారీగానే వచ్చే అవకాశం కనబడతా ఉన్నది. 1,00,000 పైనే మెజారిటీ వస్తుంది. భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డి 48,622 ఓట్ల లీడ్ లో ఉన్నారు. బోర నర్సయ్య గౌడ్ వెనకంజలో ఉన్నారు 48,622 ఓట్ల వెనకంజలో. అండ్ బీఆర్ఎస్ కూడా అంత కొట్టేసినట్టు కూడా ఏం పర్లేదు 64,000 ఓట్లు పడ్డాయి. లాస్ట్ ఆయన పెద్ద చేతులు ఎత్తేసినా పెద్ద ప్రచారం కూడా పెద్దగా చేయకపోయినా ఓకే. బట్ ఎనీవే ఇక్కడ కూడా కాంగ్రెస్ గెలవబోతున్నది. నాగర్ కర్నూలు
ఖమ్మంలో 1,41,287 ఓట్లతో ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రఘురామరెడ్డి లీడ్ లో ఉన్నారు. సెకండ్ ఇక్కడ నామా నాగేశ్వరరావు ఉన్నారు. సో యాక్చువల్గా ఈయనకు ఓట్లు బాగానే పడతాయి అని అన్నారు, 1,00,000 పైన పడవచ్చు అన్నారు కానీ లేదు, ఎట్లా పడుతుంది సమస్య లేదు. ప్రచారం చేసి యా నల్గొండలో 1,42,695 ఓట్ల లీడ్ లో ఉన్నారు. ఇక్కడ మీకు సెకండ్ ప్లేస్ బీజేపీ అనేది కొంత బీజేపీ అసలు ఒక రకంగా అంటే ఇది పచ్చి అవకాశవాదపు టికెట్. ఇది ఈ సైదిరెడ్డి బీజేపీని గెదివినాడు. సైదిరెడ్డికి టికెట్ ఇవ్వడం ద్వారా బీజేపీ పార్టీ ఆత్మహత్య చేసుకు, అంటే ఐడియాలజీతో మాకు సంబంధం లేదు, పార్టీ సిద్ధాంతాలతో మాకు సంబంధం లేదు, అంటే ప్రజా జీవితంలో వ్యక్తితో ప్రమేయం లేకుండా ఇచ్చిన ఒక అవకాశవాద టికెట్ కాబట్టి దే ఆర్ టీచింగ్ కరెక్ట్ లెసన్. కంచర్ల కృష్ణారెడ్డి ఇప్పుడు లెసన్ ఏంటి సార్, వాళ్ళు సెకండ్ ప్లేస్ లో ఉన్నారు అక్కడ. అవకాశం లేదు కదా, భవిష్యత్తుకి మార్గదర్శకంగా చేసే ఆలోచన బీజేపీ గతంలో చేసేది. ఇప్పుడు అవకాశవాద రాజకీయాల బీజేపీ అయింది. బీజేపీ ఇప్పుడు ఒక ఐడియాలజీ బేస్డ్ పార్టీగా నో మోర్ ఇట్ రిమైండ్. అది పెద్ద సంస్థాగతంగా జరిగిన మార్పు. నల్గొండలో కాంగ్రెస్ గెలవబోతున్నది వెరీ క్లియర్. నెక్స్ట్ మీరు ఏమన్నారు సార్? నాగర్ కర్నూలు ఇదే అనుకుంటాను. నాగర్ కర్నూల్లో మల్లు రవి లీడ్ లో ఉన్నారు, బీజేపీ సెకండ్ లో ఉంది. సో ఇది కూడా వెరీ ఇంట్రెస్టింగ్. 16,202 ఓట్ల లీడ్ లో మల్లు రవి ఉన్నారు. సో బొటాబొటి మెజార్టీతో బయటపడే అవకాశం ఉంది. ఆర్ఎస్పీ లీడ్ లోకి వచ్చినారు అన్నారు కానీ ఎట్లా వస్తారు సార్? అంటే వచ్చినప్పుడు ఓట్స్ అయితే బాగానే పడ్డాయి సార్. 713 ఓట్లు పడ్డాయి. అసలు సార్ ఈ ఆర్ఎస్ ప్రవీణ్ గెలిచిన ఇట్లాంటి వాళ్ళు కనుక గెలిచినారనుకోండి, రాజకీయాలు చాలా చాలా నీచంగా దిగజారుతాయి సార్. భవిష్యత్ తరాల వాళ్ళు ఎవడు కూడా ఐడియాలజీ అనే దాన్ని నమ్ముకోండి సార్. అయిపోయింది, ఇక్కడ ఎగిరిపోయింది, పింక్ వచ్చింది మెదక్లో. ఇది బీఆర్ఎస్ ఇటు షిఫ్ట్ అయింది మళ్ళీ. 750 ఓట్లతో రఘునందన్ రావు లీడ్ లోకి వచ్చిండు. ఆయన గెలిపిస్తారు సార్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ. సో చూడాలి ఏం జరుగుద్ది అన్నది. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. 8 సీట్ల 7 ఉంటాం. 8 కదా ఉంటాం. ఆయన ఎట్లా గెలిపిస్తారు సార్ మీరు? 2, 3, 4, 5, 6, 7 ఇక్కడ ఒకటి 8 7 కదా. 7 అంటే రఘునందన్ది ఆయాలి కాలే. 5, 6, 7 చిన్నది. ఈ చిన్నది కూడా అదేనా? కాదనుకుంటాను. కాదే అదే సికింద్రాబాద్ దాని టెరిటరీ చిన్నగా ఉంటుంది. అది వేరు. ఇది 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 హైదరాబాద్ ఎంఐఎం. అసదుద్దీన్ ఓవైసీ 33,009 ఓట్ల లీడ్ లో ఉన్నారు. పెరుగుద్ది. స్టార్టింగ్ గ్రౌండ్స్ అంతా కొంత హిందూ బెల్ట్ ఎక్కువ ఉంటది కదా. స్టార్టింగ్ బీజేపీ ముందు ఉంటది కానీ తర్వాత ఉండదు. అది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో జమానా వాళ్ళు గుద్దుకుంటారు. డిస్కస్ చేద్దాం ఓన్లీ ఈ నియోజకవర్గాల మీద మనం ప్రధానంగా. ఒక్కసారి మనము దేశం లోపల రాష్ట్రాల వారిగా చూసినాక డిస్కషన్. ఇది కంప్లీట్ అయిన తర్వాత మన స్టేట్ ఎక్కువగా ఫోకస్ చేద్దాం. రాష్ట్రంలో మీరు ఏ పొజిషన్ లో ఉన్నారని అనుకుంటున్నారు? కాఫీ తాగరా? వద్దు. అంటే ఇప్పుడు మీరే చెప్తున్నారు కదా 8 సీట్ల వరకు ఉన్నాం అనేది. మేము మొదటి నుంచి కూడా మేము ఏదైనా నమ్ముకొని ఉన్నాం. మేము 7-8 సీట్స్కి తగ్గకుండా మాకు వస్తుందని ఆలోచనతో ఉన్నాం. ఈ వచ్చినందుకు గల కారణం ఏంటి అనే దానికి 2-3 విశ్లేషణ చెప్తా. ఒకటి, సరే మాకు కొద్దిగా మాకు సంస్థాగతంగా కాంగ్రెస్ను బీఆర్ఎస్ను చూసుకున్నప్పుడు మేము బలహీనమే, అలా రెండో అభిప్రాయం లేదు. మా క్యాండిడేట్ల పరంగా కూడా అంత సామర్థ్యం ఉన్న వాళ్ళు తక్కువ ఉన్నారు. దానివల్ల మేము కొంత మాకు బయట నుంచి నరేంద్ర మోడీ యొక్క నెరేటివ్ అనేది మాకు కొద్దిగా బాగుండడం వల్ల కొంతమంది రావడం వల్ల మేము కొంత ఉన్న దాంట్లో బెటర్ క్యాండిడేట్స్కి ఇచ్చిన టికెట్. అయితే గెలిచేందుకు కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 2 రకాల పొరపాట్లు ఉన్నాయి. మాకు నరేంద్ర మోడీ నెరేటివ్ అనేది బాగా పనిచేసింది. నంబర్ 1 మా గెలుపుకు మెయిన్ ప్రధాన కారణం నరేంద్ర మోడీ నెరేటివ్. సెకండ్ మా క్యాండిడేట్ల నెరేటివ్. క్యాండిడేట్స్ అన్నది ఒప్పుకోవచ్చు అంటే చెప్తాను. అంటే మీరు ఒప్పుకున్నా మాకున్న మేము చెప్తున్నాం. మీరు నరేంద్ర మోడీ ఒప్పుకోకున్నా మాకున్నది మాకుంటుంది కదా, ఒప్పుకోదు. ఇంకా మూడోది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 2 రకాలు నష్టపోయింది. ఒకటి ఫ్రీ బీస్. ఓకే, ఈ ఫ్రీ